గోవింద 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 గోవింద. ఏకవృక్ష సమారూఢ నానావర్ణా విహంగమాః ప్రభాతే దిక్షు దశషు కా తత్ర పరివేదనా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను పొందే ప్రయత్నం చేయడం. సద్గురువులను ఆశ్రయించి చాతుర్మాస్య వ్రత నియమములను యథాశక్తి మనం పాటించే ప్రయత్నం చేయడం. ఖచ్చితముగా ఈ కార్యాన్ని మనం ఆచరించాలి. ఎందుకంటే మనం ఎందుకు జన్మించామో, మనము ఎవరమో, మన లక్ష్యం ఏమిటో, ఎక్కడికి చేరుకోవాలో ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే ఆత్మజ్ఞానము తప్పనిసరి. ఆత్మజ్ఞానము లేకుండా మిగతా ఏ జ్ఞానములు ఎన్ని ఉన్నా కూడా వృధానే. మిగతాది జ్ఞానమే కాదు, అసలు జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం. మరొక ఉదాహరణగా చెప్పాలి అనంటే, చక్కగా భోజనానికి పంచపక్ష పరమాన్నములన్నీ కూడా సిద్ధం చేసి ఉంచి వాటన్నింటినీ వడ్డించేటువంటి తరుణంలో ఎదురుగా ఒక పత్రమును వేయకుండా వడ్డిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు భోజనానికి కూర్చున్నారు, ఎదురుగా అరిటాకు పెట్టలేదు, అసలు ఏమీ పెట్టలేదు. పంచభక్ష పరమాన్నములు తీసుకుని వచ్చి అక్కడ వడ్డించారు, మీరు తింటారా? తినగలరా? ఎదురుగా పత్రమో పాత్రమో లేకుండా వడ్డించినటువంటి పదార్థములు ఎలాగైతే నేలపాలైపోతాయో వాటిని మనం స్వీకరించలేము. నిజమైనటువంటి పత్రము పాత్రము మన యొక్క ఆత్మజ్ఞానము, అది లేకుండా నువ్వు ఏమి తెచ్చుకున్నా, ఏమి నేర్చుకున్నా అవన్నీ కూడా భూమి పాలైనటువంటి పంచభక్ష పరమాన్నములతోనే సమానం. వాటిని నువ్వు స్వీకరించలేవు, అనుభవించలేవు. కాబట్టి మన పాత్రతను మనం పొందాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. అటువంటి ఆత్మజ్ఞానం పొందడానికి ఈ మాసం ఎంతో విశేషమైన. పెద్దలు అంటున్నారు, ఏకవృక్ష సమారూఢ నానా వర్ణ విహంగమాః. ఏదైనా ఒక కొలనుకు సమీపంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు నివసిస్తూ ఉంటాయి. తెల్లవి, నల్లవి, చిన్నవి, పెద్దవి ఎన్నో. ఆ పక్షులన్నీ కూడా ఏం చేస్తాయి? ప్రతిరోజు సూర్యోదయం కాగానే కొలను వైపుకు పరిగెడతాయి, సూర్యాస్తమయం కాగానే మళ్ళీ చెట్టెక్కి కూర్చుంటాయి. ప్రతిరోజు అవన్నీ కూడా కొలను వైపుకు వెడుతున్నాయి, సాయంకాలానికి మళ్ళీ తిరిగి చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుంటూ ఉన్నాయి. ఏమిటి ఇక్కడ పరివేదన? వాటికి ఏమి కావాలి అంటే, అవి ఎన్ని వర్ణరూపమైనటువంటి పక్షులు కావచ్చు, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, నానా వర్ణ జాతులు ఆ పక్షులలో ఉండవచ్చు కాక ఆ పక్షుల ప్రతి ఒక్క దాని యొక్క ప్రధాన కర్తవ్యము ఆ కొలను దగ్గరికి వెళ్ళి అంత ఆహారం సంపాదించడం, తన బిడ్డలకంత ఆహారం. ఆ పక్షుల యొక్క లక్ష్యము చివరికి ఎలాగైతే ఒక్కటే అవుతోందో, సకల మానవాళికి కూడా లక్ష్యము ఒకే ఒక్కటి ఉన్నది. ఏమిటది అంటే బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము వైపుకు మనం పరుగులు తీయడం. ఆ జ్ఞానమును పొంది మన తరువాత పరంపరకి కూడా ఆ జ్ఞానాన్ని కాస్త అందించడం. లేకపోతే ఆ పనే కనుక మన మహర్షులు పెద్దలు చేయకుండా ఉంటే ఈ రోజున ఈ మాత్రపు వివేకంతో కూడా మనం ఉండగలిగే వారం కాదు. కనుక పెద్దలు మనకు వివేకాన్ని కాస్త అందించారు, మన తర్వాత వారికి కూడా మనం పరిపూర్ణంగా ఇవ్వాలి. కనుక
అటువంటి గొప్పదైన గురు పరంపరాక్రమంలో ముందుకెళ్లేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాల ధర్మములను పాటించగలిగేటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 3వ తేదీ ఆషాఢమాస కృష్ణపక్ష పంచమి తిథి. ఈ రోజున పంచమి తిథికి అధిదేవత సర్పదేవతలు. ఈ రోజున సర్పదేవతారాధన మనకు వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము. అహిర్బుద్ధ్నియ నామధేయుడైనటువంటి సూర్యుడు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రమునకు అధిదేవత. ఈ రోజున సూర్యారాధన మనకు ఆయురారోగ్యాలనిస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం. చంద్రమౌళీశ్వరుడైనటువంటి పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానమును అందజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. విగాహే యామునం తీర్థం సాధు బృందావనే స్థితం, నిరస్త జిహ్మః స్పర్శే యత్ర కృష్ణ కృతాదరః. ఆచార్య సార్వభౌమైనటువంటి యామునాచార్యుల వారు విశేషంగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అంతటా ప్రచారం చేసి శ్రీ వెంకటేశ్వరుడే పరతత్వమని నిరూపించినటువంటి మహనీయులు వారు. అటువంటి యామునాచార్యుల వారు భవిష్యదాచార్యుల్ని వారు వెతుకుతూ కాంచీపురానికి వచ్చి చేరారు. కాంచీపురంలో యాదవ ప్రకాశుల వారి దగ్గర చాలా మంది శిష్యులు చదువుకుంటూ ఉన్నారు.
అచ్చట మంచి తేజస్సును కలిగినటువంటి ఒక బాలుణ్ణి చూచి ఆ కంచి వరదరాజస్వామిని ప్రార్థిస్తున్నారట. అంటే ఈ స్థాపన చెయ్యాలి, విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపనను చేసేటువంటి మహనీయుడు కావు. ఆళ్వార్లందరూ కూడా శ్రీమన్నారాయణుడే పరతత్వం, శ్రీ వెంకటేశ్వరుడే పరతత్వం అని నిరూపించారు. అది తమిళ భాషలో ఉన్నది. అందువల్ల సంస్కృత భాష ఏదైతే ఉందో తద్వారా అందరికీ కూడా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో యమునాచార్యుల వారు కంచి వరదరాజస్వామిని ప్రార్థిస్తున్నారట. శ్రీహస్తిగిరివాసాయ మంగళం మధువైరిణే వైకుంఠలోకనాథాయ మంగళం విశ్వరూపిణే అని ఆ మంగళాశాసనం చేసి, స్వామి దేవదేవ ఓ కరిగిరి వరద, యస్య ప్రసాదకలయా బధిరశృణోతి పంగు ప్రధావతి జనే జవేరచ భక్తిమూకః అంధ ప్రపశ్యతి సుతం లభతే చ వంద్య తం దేవమేవ వరదం శరణం గతోస్మి. యస్య ప్రసాదకలయా బధిరశృణోతి పంగు ప్రధావతి జవేన చ భక్తిమూకః అంధ ప్రపశ్యతి సుతం లభతే చ వంద్య తం దేవమేవ వరదం శరణం గతోస్మి. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి. హే వరదరాజస్వామి, యస్య ప్రసాదకలయా, ఏ స్వామి యొక్క అనుగ్రహ విశేషంతో, అనుగ్రహ లేశంతో బధిరః శృణోతి, చెవిటివాడు, అతడు వినగలుగుతాడు. అంటే భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే చెవిటివాడికి కూడా విషయాలు వినిపిస్తాయి. సాధ్యమా అంటే అదే భగవద్ అనుగ్రహం. సాధ్యం. యస్య ప్రసాదకలయా బధిరః శృణోతి పంగుః ప్రధావతి, అవిటివాడు, కాళ్ళు లేనివాడు, ధావతి అంటే పరిగెత్తుతాడు, ప్రధావతి అంటే ఇంకా వేగంగా పరిగెత్తాడు. మనకన్నా కాళ్ళున్న వాడికన్నా కూడా కాళ్ళు లేనివాడు వరదరాజస్వామి వారి యొక్క అనుగ్రహ విశేషంతో వేగంగా పరిగెత్తగలిగేటువంటి సామర్థ్యం గలవాడుగా అవుతాడు. పంగు ప్రధావతి జవేన చ భక్తి మూకః, మూకః మూగవాడు, ఒక పక్క చెవిటివాడు, ఒక పక్క అవిటివాడు, ఒక పక్క మూగవాడు. అతడు జవేన చ భక్తి అన్నారు, వేగంగా మాట్లాడగలుగుతాడు. అంటే నోరున్నవాడు వాడే వేగంగా మాట్లాడగలుగుతాడో లేదో సందేహం ఉంటుంది, కానీ నోరు లేనివాడు అంటే మాట్లాడగలిగే సామర్థ్యం. ఎంత భగవంతుని యొక్క సృష్టి రహస్యం. కొంతమంది లోకల్లో ఇలాగే ఉన్నారు, వాళ్ళకి కళ్ళు ఉండదు, చెవిటివాడిగా అవిటివాడిగా పుడతారు. కారణం ఏమిటంటే కర్మఫలం. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మకు అనుగుణంగా భగవంతుడు ఇలా ఇచ్చాడు. కానీ అన్ని అవయవాలు కలిగినటువంటి వారికన్నా కూడా వాళ్లలో ఒక విలక్షణమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఎలా నడుస్తారో తెలియదు మనకు, అంత భగవంతుడు నడిపిస్తాడు. కళ్ళు లేనివాడు అతడు ఎలా నడుస్తాడో తెలియదు, కానీ అతనికి అన్నీ తెలుసు. ఆ పరిసరాలంతా అలా నడిచిపోతూ ఉంటాడు. అలా భగవంతుడు అందరిని నడిపిస్తూ ఉంటాడు. ఆ భావన మనకు ఉండాలి. యస్య ప్రసాదకలయా బధిరశృణోతి పంగు ప్రధావతి జవేన చ భక్తి మూకః, వేగంగా భగవద్ విషయాన్ని మాట్లాడగలుగుతాడు. అది మాత్రమా, అదే ప్రకారము ఆ గుడ్డివాడు అంధ ప్రపశ్యతి, మూడవ దీంట్లో అంధుడు గుడ్డివాడు, ఒక పక్క చెవిటివాడు, మరొక పక్క అవిటివాడు, మరొక పక్క మూగవాడు, మరొక పక్క గుడ్డివాడు. గుడ్డివాడు అంధః ప్రపశ్యతి అన్నారు. పశ్యతి అంటే చూడగలుగుతాడు, ప్రపశ్యతి అంటే ప్రకృష్టంగా పశ్యతి, చాలా బాగా స్పష్టంగా చూడగలదు. మనకే కళ్ళు మసకమసగా ఏం కనిపించలేదు అనుకుంటా కళ్ళు ఉన్నవాడు, కానీ కళ్ళు లేని వాడికి భగవద్ అనుగ్రహంతో అతడు చక్కగా చూసేటువంటి సామర్థ్యాన్ని పొందగలుగుతాడు. అంధః ప్రపశ్యతి. అది మాత్రం కాదు,
సుతం లభతే చ వంద్యా. గొడ్రాలు డాక్టర్లందరూ కూడా ఇంక ఏమీ కాదు, నీకు బిడ్డలే పుట్టరు అని టెస్ట్ చేసి పరీక్ష చేసి చెప్పేస్తారు. కానీ భగవద్ అనుగ్రహం ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత వాళ్ళకి బిడ్డలు పుట్టేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. సుతం లభతే చ వంద్యా. ఆ గొడ్రాలు ఆవిడ కూడా భగవద్ అనుగ్రహంతో ఒక సంతానాన్ని పొందేటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటుంది కనుక తం దేవమేవ వరదం శరణంగతోస్మి. అటువంటి ఆ దేవాది దేవుడు రాజాధిరాజునటువంటి ఆ వరదరాజ స్వామిని నేను శరణాగతి చేస్తున్నాను అని యామునాచార్యుల వారు, స్వామి వరదరాజస్వామి, ఈ బిడ్డ యొక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఇతడే ముఖ్యంగా లక్ష్మీశ పుండరీకాక్ష కృపాం రామానుజే తవ నిధాయ స్వమతేనాథ ప్రవేష్టం కర్తుమర్హసి అని యామునాచార్యుల వారు. ఈ ప్రకారంగా స్వామి, ఈ బాలుడి భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది, నేను నీ దగ్గర వదిలిపెట్టేస్తున్నా. అతడు ఈ లోకంలో జగద్గురువుగా ఉండాలి అని చెప్పి ఆ ప్రకారంగా భగవద్ రామానుజుల వారు లోక గురువై విశేషంగా మన తిరుమలలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆచార సంప్రదాయ వ్యవహారాలంతటి కూడా సువ్యవస్థాపితం చేసినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు గారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా వైఖానస ఆగమోక్తంగా దేవదేవుడు సమస్తమైనటువంటి పూజలను ఆరాధనలు అందుకుంటూ విశిష్టాద్వైత సంప్రదాయానుసారం సకల ఉత్సవాల్ని జరిపించుకుంటూ ఉన్నాడు కనుక అటువంటి యమునాచార్యుల వారిని, అలాగే భగవద్ రామానుజుల వారిని మనం స్మరించుకుంటూ శ్రీనివాసుని యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. పాత్రే దత్వా ప్రియాణ్యుక్త్వా సత్యముక్త్వా చ భారత, అహింసా నిరత స్వర్గం గచ్చేత్ ఇతి మతిర్మమ. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, కఠోపనిషత్తు లాంటి ఉపనిషత్తుల్లో అంతా కూడా ఈ అంతరిక్షంలో ఎన్నో లోకాలున్నాయి, ఎన్నో గోళాలున్నాయి, ఆయా గోళాలలో జీవజాలాలున్నాయి. అయితే ఈ సమస్త లోకాలని కూడా 3 విధాలుగా విభాగించారు మహర్షులు. పూర్తిగా ఆనందాన్నిచ్చే లోకాలు కొన్ని ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు, అక్కడ ఆనందమే ఉంటుంది. దుఃఖాన్నిచ్చే లోకాలు అధోలోకాలు, మిశ్రమ లోకాలు మధ్యమ లోకాలు. ఆనందము ఉంటుంది, దుఃఖము. ఆనందానామతే లోకాహ అని కఠోపనిషత్తులో మంత్రం ఉంది కదా. ఆ మంత్రాల యొక్క ఆంతర్యం ఇదే. ఈ మిశ్రమ లోకాల్లో ఒక లోకమైనటువంటి భూలోకంలో మనం ఉన్నాం. ఇక్కడ ఆనందము ఉన్నది, దుఃఖము ఉన్నది. ఊర్ధ్వలోకాలు పోను పోను
దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది, ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. అలా ఏ పరమపదమో మహాకైలాసమో అటువంటి లోకాలకు వెళితే పూర్తిగా ఆనందభాజన లోకాలవి. అయితే ఈ మిశ్రమ లోకంలో ఉన్నటువంటి జీవుడు అటువంటి ఊర్ధ్వలోకాలకు, స్వర్గం మనకంటే ఊర్ధ్వంలో ఉండేది స్వర్గం మొదటి లోకం అనుకోండి, ఇంకా అంత వసులోకము, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ ఊర్ధ్వలోకాలకు ఎలా పోగలుగుతారు అంటే పాత్రే దత్వా ప్రియాణ్యుక్త్వా సత్యముక్త్వా చ భారత అహింసా నిరతః. ఈ లక్షణాలు ఏ జీవులకు ఉంటాయో వాళ్ళు తప్పకుండా ఊర్ధ్వలోకాలకు వెళుతూ ఉంటారు. ఇంకా అలాగా పాత్రే దత్వా అంటే ఏమిటి? దానం చేయాలి. మనం బాగా ఉన్నవాళ్ళు దానం చేయాలి. మంచి విద్వత్తు జ్ఞానం ఉండేవాడు జ్ఞానాన్ని దానం చేయాలి, విద్యా దానం చేయాలి. అలాగా బాగా ధనం సంపాదించిన వాడు ధనాన్ని దానం చేయాలి. ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు దానం చేయాలి. అయితే పాత్రులకు దానం చేయాలి, అపాత్రులకు చెయ్యకూడదు. పాత్రులకు దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అపాత్రులకు దానం చేస్తే అంత పాపం కూడా కలుగుతుంది. అర్హుడైనటువంటి వాడికి మనం దానం చేయాలి, కానీ అనర్హులైన వాళ్ళకి చేయకూడదు. ఇది తెలిసి మెలగాలి. లోకంలో చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దాన ధర్మాలు వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పాపులో పుణ్యలో మనకు ఎలా తెలుస్తుందనే బాగా డబ్బుండేవాళ్ళు తెచ్చి హుండీలో వేసేస్తారు. మంచో చెడో పరమాత్మే అన్నీ అని అర్పిస్తారు. అది ఒక గొప్ప గుణమే. అలా పాత్రే దత్వా ప్రియాణ్యుక్త్వా ప్రియం కలిగినటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేయాలి. ఎంత విద్వత్తు సంపాదించినా ఎంత జ్ఞానం సంపాదించినా సమాజాన్ని ఉత్తేజపరచగలిగినటువంటి ప్రబోధం చేసే సంస్కారం కలిగి ఉండాలి. మేము మహాపండితులంగా దాన్ని గర్విస్తూ కూర్చుంటే అధోలోకాలకు పోతారు. సత్యముక్త్వాచ భారత, ఆ చెప్పడం కూడా మంచి మాటలు చెప్పడంతో పాటు సత్యం చెప్పాలి, ఉన్నట్టున్నట్టు చెప్పాలి. ఆ సత్యం చెప్పే గుణాన్ని అలవర్చుకోవాలి. అహింసా నిరతః, ఏ జీవులను మనం హింసించకూడదు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయ్యును తాపసమందార మాకు దయసేయగదే అని పోతన్న గారు ఎంత సరళంగా చెప్పేశారు. నితాంతాపారభూతదయ్యును, సకల భూతముల ఎడ సకల ప్రాణుల ఎడ దయ కలిగి ఉండడం, అదే అహింస. ఏ జీవిని హింసించకుండా మనం కాలం గడపాలి. మాటల చేత కానీ క్రియల చేత కానీ మన ప్రవర్తన చేత కానీ ఎవరిని హింసించే ప్రయత్నం చేయకూడదు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా స్వర్గం గచ్చేది. వాళ్ళు ఇది మతిర్మమ. అటువంటి వాళ్ళు, అటువంటి జ్ఞానులు, అటువంటి సాధకులు తప్పకుండా ఊర్ధ్వలోకాలకు పయనిస్తూ ఉంటారు. స్వర్గం కాదు, స్వర్గాన్ని దాటి వసులోకం కాదు, ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళుతూ ఉంటారు. మన శేషించిన కర్మబంధం చేత ఎలాగో ఈ భవబంధాలు కలిగి ఈ విశ్రవలోకంలో భూలోకంలో మనకు జన్మ లభించింది, మనం ఉన్నాం. ఈ లోకం నుంచి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి అంటే ఈ సద్గుణాలు ఎవరైతే అలవరుచుకుంటూ ఉన్నారో, పాత్రే దత్వా ప్రియాణ్యుక్త్వా సత్యముక్త్వా చ భారత అహింసా నిరతః, ఈ సద్గుణాలు ఎవరైతే అలవరుచుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఊర్ధ్వలోకాలకు పోగలరు. స్వర్గాది ఊర్ధ్వలోకాలు వాళ్ళు కైవసం చేసుకోగలరు అని మహాభారతమే చెప్తూ ఉంది. ధర్మరాజు యక్షప్రశ్నలకు సమాధానం చెప్పాడు నహుషునికి. ఆ నహుషుడు కూడా మంచి మాటలు చెప్పాడు ధర్మరాజుకు. ఎందుకంటే నహుషుడు ఒకప్పుడు ఉత్తమ లోకాలకు వెళ్ళినటువంటి వాడు. అక్కడి నుంచి అధర్మాన్ని ఆచరించి భ్రష్టుడే బల భూలోకంలో పడ్డాడు ఆయన. అది అయ్యా ఆచరించి చెప్తూ ఉన్నాను, నేను అనుభవంతో చెప్తూ ఉన్నాను, ఇలా కావద్దు జీవులు, కాబట్టి అహింసను ఆచరించండి అని, సద్గుణాలు కలిగి ఉండండి, పాత్రులకే దానం చేయండి, సత్యం పలకండి, మంచి మాటలు పలకండి అని ఆయన అనుభవిక వేద్యమైనటువంటి జ్ఞానాన్ని ధర్మరాజు కూడా చెప్పాడు. కాబట్టి అది మనం కూడా ఆచరించాలి.